विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। हरे कृष्ण नाना. వెరీ నైస్. సో మనము ఈరోజు యశ్వంత్ యు స్టార్ట్ దిస్ శ్లోకాస్. धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेता यस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्ते अहं स्यादिमां त्वां प्रपन्नम्। श्रीभगवानुवाच असोचानन्वसोचत्वं प्रज्ञावादांश्च भाससे गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमि जनाधिपः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्. ఫస్ట్ లైన్ మళ్ళీ చదువు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః. नत्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्. देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्ते धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शस्तु कौन्तेय शीतोष्ण सुखदुःखदा आगमापायिनो नित्यस्तांसि तिक्तस्व भारत न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भवितवा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विद्याय जीर्णाय अन्यानि संयाति. యశ్వంత్, సే అగైన్ థర్డ్ లైన్. तथा शरीरानि विहाय जीर्णाय. విద్యాయ అంటున్నావు నువ్వు. చెప్పు. विहाय जीर्णान्य अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहर्यार्थे न त्वं शोचितुमर्हसि देहि नित्यम् अवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि. ఎస్, వెరీ నైస్. మాతాజీ నేను చెప్పొచ్చా? చెప్తావా? సరే, ఇది వచ్చు కదా ఆహ్లాద్, ఏముందంలో. ఇది చదువుదాం మనం అందరం. 33. అత చేత్వమిమం ధన్యం
సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఒకసారి చదువుతాను. అత చేత్వమిమం ధన్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఓకే దీత్య చెప్పమ్మా. అథ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. పాపమవాప్స్యసి. పాపమవాప్స్యసి. పాపం అవాప్స్యసి. మాతాజీ నేను చెప్పొచ్చా? యా చెప్పు. అత చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. వెరీ నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరైనా మాతాజీ చెప్తారా? నేను చెప్పచ్చా? చెప్పగలవా? చెప్పు. ట్రై చేస్తాం అంతే. ట్రై. అత చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. వెరీ నైస్. సో మాతాజీ ఈరోజు క్విజ్ పెడతారా మాతాజీ? చెప్తాను, అడుగుతూ ఉంటాను, ఇక్కడే అడుగుతూ ఉంటాను. ఓకే. సో కోర్టులో వేసే శిక్షలు కరెక్టా రాంగా? కరెక్ట్ మాతాజీ. కరెక్ట్ మాతాజీ. యా, కోర్టులో వేసే శిక్షల వల్ల ఏంటి లాభం? అధర్మం జైల్లోకి వెళ్తుంది. లాభం ఏంటి ఆ మనిషికి? ఇప్పుడు సపోజ్ నేనున్నా, నేను మాతాజీ ఆ కర్మ వాళ్ళతోనే నెక్స్ట్ జన్మలోకి క్యారీ కాదు. వండర్ఫుల్, వండర్ఫుల్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మాతాజీ మళ్ళీ జస్టిస్ సర్వ్ అయింది. రైట్. జస్టిస్ ఒకటి కాపాడబడుతుంది అక్కడ. ఇంకొకటి వాడు అది అనుభవించాడనుకో నెక్స్ట్ జన్మకి క్యారీ కాదు అది. అందుకే కదా కృష్ణ చెప్తున్నాడు, అరే నువ్వు చేసేది కరెక్టే, చంపయ్యి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలోనే శిక్ష అనుభవించేస్తారు. సో అది క్యారీ కాదు. సో యు ఆర్ హెల్పింగ్ దమ్ ఇన్ అనదర్ వే. యు ఆర్ హెల్పింగ్ దమ్. మంచి చేస్తున్న వాళ్ళు, చెడు చేయట్లే అని అంటారు. రైట్. ఒకటి. సెకండ్ థింగ్, డ్యూటీ, క్షత్రుని యొక్క డ్యూటీ ఏంటి? వాళ్ళ ప్రజల్ని మంచిగా చూసుకోవడానికి. ధర్మాన్ని కాపాడడం. ధర్మంని కాపాడడం. వెరీ నైస్. ధర్మాన్ని కాపాడే ప్రాసెస్ లో మరి ఇంకొకరిని చంపడం కరెక్టేనా? కరెక్ట్ మాతాజీ, ఎందుకంటే అధర్మం నుంచి దూరం చేస్తుంది. ధర్మాన్ని కాపాడే ప్రాసెస్ లో వైలెన్స్ అనేది జరుగుతుంది. వైలెన్స్ అనేది జరుగుతుంది. వైలెన్స్ కదా. ఇప్పుడు మాతాజీ యశ్వంత్ మోహన్ చెప్పాడు ఇందాక. కాదు కాదు, ఇది అయితే వాడు వినలేదు పాపం సరిగా. ఏంటి? ఇప్పుడు ధర్మాన్ని కాపాడే ప్రాసెస్ లో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మనకి పాకిస్తాన్కి. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు యాక్చువల్ గా దొంగ నోట్లు అన్ని తీసుకొచ్చి మన ఇండియాలో అందరికి పనిచేస్తున్నారు అనమాట. దానివల్ల ఎకానమీ పాడైపోతుంది. ఎకానమీ పాడైపోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం? యుద్ధానికి వెళ్తాం. పాకిస్తాన్ కి యుద్ధం చేసామనుకో, సపోజ్ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యుద్ధం ప్రాసెస్ లో ఎంతో మందిని చంపాల్సి వస్తుంది.
పాకిస్తాన్ వాళ్ళని. సో ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. 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 ఎస్, రైటే. ఎందుకు అంటే అక్కడ నువ్వు ఆ ఎదుటి వాడిని ఓడించలేకపోతే నీ ఎకానమీ నాశనం అయిపోతుంది, నీ ప్రజలు అల్లకల్లోలం అయిపోతారు. అసలు నీ డ్యూటీ ఏంటి? నువ్వు కాపాడాలి నీ ప్రజల్ని. నువ్వు ఏడా నువ్వు నువ్వు లేదు లేదు వాడిని చంపొద్దు, ఎదుటి వాడిని చంపేస్తే పాపం చుట్టుకుంటది అని కూర్చున్నావు అనుకో, ఇంకేముంది? నువ్వు నీ నీ ప్రజల్ని ఎక్కడ కాపాడుతావు? నీ డ్యూటీ నువ్వు చేయట్లే అక్కడ. నువ్వు ధర్మాన్ని కాపాడట్లే. వాడు చక్కగా ఆ దొంగ నోట్లన్నీ తీసుకొస్తాడు, ఆ డ్రగ్స్ అని తీసుకొచ్చేస్తాడు, మొత్తం నాశనం చేసేస్తాడు ఇండియాని. వాడు మొత్తం పాకిస్తాన్ వాళ్ళందరూ వచ్చి లోపల దూరుతారు, దూరి అన్నాళ్ళు కలిపేసుకుంటాడు వాడు. కలిపేసుకున్నప్పుడే నువ్వేం చేసినావు? నీ ప్రజల్ని నువ్వేం చేసినావు? నువ్వు చెయ్యాలి కదా, నువ్వు కాపాడాలి కదా, నీ ధర్మం కదా అది. కాబట్టి ఇటువంటి టైంలో వాయిలెన్స్ అనేది ఓకే, యూ హ్యావ్ టు డూ. సో నెక్స్ట్, మాతాజీ అర్జున డ్యూటీ అర్జున చేయకపోతే యాక్చువల్ గా పాపం చుట్టుకుంటది. ఇక్కడ అదే కదా చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు? అదే చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అథ చేత్ అంటే దేర్ ఫోర్ త్వం నీవు, ఇమం ఈ, ధర్మ్యం అంటే యాజ్ అ రిలీజియస్ డ్యూటీ, ధర్మ సంగ్రామం అంటే ఫైటింగ్ లో, ఈ ఫైటింగ్ లో నా కరిష్యసి నువ్వు పర్ఫామ్ చేయకపోతే, నువ్వు యుద్ధం చేయకపోతే, తథా ఆ తరువాత ఏమవుతుందంటే స్వధర్మం, యువర్ రిలీజియస్ డ్యూటీ, నీ రిలీజియస్ డ్యూటీ వల్ల కీర్తిం పేరు ప్రఖ్యాతలు, చ మరియు హిత్వ వదిలివేసి ఏమైతుంది? పేరు ప్రఖ్యాతలు కూడా పోతాయి. ఏమంటారు అందరు? ఏమంటారు? అర్జునుడు నువ్వు యుద్ధం చేయలేదనుకో, ఇంత పిరికోడు, ఆయన ఎవరు అనుకున్నారు? మళ్ళీ ఆయన ధర్మరాజు యొక్క తమ్ముడు, ధర్మరాజు ఎంత గొప్ప వాళ్ళంతా, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, కృష్ణుని మేనత్త కొడుకు, అట్లాంటి వాడు, వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళదేంటి, వాడు యుద్ధం నుంచి పారిపోయి వచ్చాడు అని అందరు మాట్లాడుకుంటారు. చిచిచి, మొత్తం పేరు ప్రతిష్ట అంతా పోగొట్టేశాడు అర్జునుడు. అసలు అర్జునుడికి ఇప్పుడున్న పేరు మొత్తం రివర్స్ ఉండేది అప్పుడు పారిపోతే. యాక్చువల్ గా పారిపోయే మాటలే మాట్లాడుతూ ఉంటే కృష్ణ అప్పుడు వచ్చి, నువ్వు చేసేది తప్పు నాయన, అది కాదు, నిన్ను ఇట్లా మాట్లాడుకుంటారు చండాలంగా అని చెప్పేసి, అప్పుడు ఇంకోటి ఏం చెప్తాడు? నువ్వు గనక యుద్ధం చేయకపోతే ఇట్ ఈస్ అ సిన్ఫుల్ యాక్షన్, నువ్వు చాలా పాపం మూట కట్టుకున్నట్టు తెలుసా, చాలా పెద్ద పాపం. ఎవరి డ్యూటీ వాడు చేయలేదంటే పెద్ద పాపం. వాడి డ్యూటీ వాడు చేయాలి అంతే. ఇప్పుడు నేను మీకు భగవద్గీత చెప్పాలని వచ్చాను, నేను చెప్పకుండా రోజు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ అ సింపుల్ యాక్షన్, ఇట్ ఈస్ బ్యాడ్. ఏదో సినిమాల గురించి ఏదో ఒకటి చక్కగా టైం పాస్ చేసేసి ఆల్ ఆఫ్ యూ ఓకే గుడ్ బై అని చెప్పేసి అనుకో, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. సో దట్ ఈస్ నాట్ రైట్. మాతాజీ అట్లా పాపం చుట్టుకుంటుందా? ఏంటమ్మా? మీరు భగవద్గీత క్లాస్ పెట్టి సినిమా కథలు చెప్పుకుంటుంటే అప్పుడు కూడా పాపం చుట్టుకుంటుందా? మరి పాపం కాదా అది? పాపం కాదా నాన్న? ఎందుకు అనంటే, ఇప్పుడు నేను యాక్చువల్ గా ఎందుకు నాకు హరే కృష్ణ టెంపుల్ వాళ్ళు ఏం చెప్పారు? పిల్లలు వస్తారు, పిల్లలకి నువ్వు భగవద్గీత క్లాసెస్ చెప్పు అని చెప్పారు. నేను నా డ్యూటీ చేయకుండా సినిమా అన్ని చెప్పింది అనుకో, మీ మనసులో ఏం చేరుతుంది? బ్యాడ్ చేరుతుంది కదా. ఇప్పుడు ఏదో పుష్ప సినిమా తీసుకున్నాను అనుకో, అరే అదేంటి చందనము, ఎర్ర చందనం రా, రెడ్ బంగారం అది, అట్లాంటి పనులు చేయాలి మీరు స్మగ్లింగ్ చేయాలి, చూడండి పుష్పాలో ఎంత బాగా చేశాడు, వాడు పెద్ద హీరో, ఇవన్నీ చెప్పింది అనుకో, నేను చేసేది ఏంటి?
పెద్ద పాపం. పాపం ఆ మీలో అన్ని బ్యాడ్ అన్ని నింపింది అనుకో, పెద్ద పాపం అది. అది కాదు కదా. పుష్ప వాడు ఎర్రచందనము అది కరెక్టా? స్మగ్లర్ వీరప్పన్ చేసింది కరెక్టా? చెప్పండి, మీరే చెప్పండి. ఈజ్ ఇట్ రైట్? నో, కాదు మాతాజీ. ఇట్ ఈస్ నాట్ రైట్. అలా ఉండకూడదు. అందరిని చంపేసి ఎంత పాపం చుట్టుకున్నాడు, ఎంత మందిని చంపాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎర్ర చందనం కోసం ఏదో అన్ని చేసేసాడు. సో దట్ ఈస్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. మనకి సినిమాలన్నీ ఏం చూపెడుతున్నాడు? అన్ని బ్యాడ్ చూపెడుతున్నాడు. ఏంటి, డాన్ అట్లాంటి బ్యాడ్ పనులు చేసేవాడు హీరో లాగా చూపెడుతున్నారు. సో దట్ ఈస్ నాట్ రైట్. సో డోంట్ ఫాలో మూవీస్. అది చాలా తప్పు. మీరు మూవీస్ ఫాలో అయ్యారు అని అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. మాతాజీ వీళ్ళకి చెప్పండి, క్లాసు జరిగేటప్పుడు క్లాస్ వినకుండా అటు ఇటు చూడడము అది ఇది చేయడం కూడా తప్పే కదా మాతాజీ? తప్పే. బికాస్ you are not doing your dharma. నీ డ్యూటీ అంటే యాజ్ అ స్టూడెంట్ యూ హ్యావ్ టు హియర్ మై వర్డ్స్. మీరు నా వర్డ్స్ వినాలి. నీ ధర్మం అది మీకు. అయితే ఇంకొకటి కూడా, అట్లా కూడా చేయరు. ఏం చేస్తారు, ఇంకా క్లాస్ లో నేను చూస్తాను. నేను ప్రిన్సిపల్ గా పనిచేశాను రా కొన్ని రోజులు. సాఫ్ట్వేర్ లో పనిచేశాను తైవాన్ లో. తర్వాత ఇక్కడికి వచ్చాక సరే అనేసి కొన్ని రోజులు ప్రిన్సిపల్ గా కూడా చేశాను. చేసినప్పుడు ఏం చేస్తారంటే పక్కోడికి చెప్తూ ఉంటారు. వాడిని కూడా విననియరు. పాపం వాడిని కూడా కథం నాశనం చేసేస్తారు. వాడు వినడు. సరే, వాడు నాశనం అయ్యాడు అని అంటే ఒక పోరీలే అనుకోవచ్చు. పక్కనోడిని కూడా వాడికి కూడా కథం చేసేస్తారు. అది ఇంకా పెద్ద పాపం తెలుసా. మీ ధర్మం మీరు యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. ఏంటి మీ డ్యూటీ? హోంవర్క్స్ ఉంటాయి. ఏ రోజటి ఆ రోజు మీకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఏ రోజటి ఆ రోజు చెప్పినవి ఉంటాయి. తెచ్చుకోవాలి, కూర్చోవాలి, అవి కథం చేయాలి. వాటికి టైం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటి, భగవద్గీత క్లాస్ అది కూడా వినాలి. ఇది సోల్ కి ఫుడ్ భగవద్గీత. నీ బాడీకి ఫుడ్ ఇప్పుడు చదివేటి అన్ని ఇస్తుంది. సోల్ కి ఫుడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా మీరు వినాలి. ఇవన్నీ మీరు ఒక టైం టేబుల్ లాగా ప్రకారంగా వెళ్ళాలి. ఒక స్టూడెంట్ గా కృష్ణ అర్జునకి నీ డ్యూటీ నువ్వు చెయ్యి, లేకపోతే పాపం వస్తుంది. పాపం మూట కట్టుకుంటావు. సో పెద్ద పెద్ద పాపాలు కాదు, మనం చిన్న పిల్లలుగా మీరు చేసేటి చిన్నవే కానీ మీ ధర్మం ఇది చేస్తే చాలా మంచిది. అదే నేను చెప్పేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. If, however, you refuse to fight this righteous war, abandoning your social duty and reputation, you will certainly incur sin. కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివి అవుతావు. అది ఎప్పుడైతే నీ డ్యూటీ నువ్వు చేయకుండా ఈ యుద్ధం నుంచి పారిపోవాలని చూస్తే నువ్వు పాపం మూట కట్టుకుంటావు. Arjuna was a famous fighter and he attained fame by fighting many great demigods, including even Lord Shiva. శివునితో కూడా పోట్లాడాడు తెలుసా ఒకసారి. శివుడు తెలుసు మాతాజీ. ఓకే, చెప్పమ్మా. అలా మాతాజీ, వ్యాసుడు ఒక రోజు పాండవుల అరణ్యవాసంలో ఉన్నప్పుడు వచ్చి అర్జునుని చెప్తాడు మాతాజీ, కైలాసంకి వెళ్ళి శివుణ్ణి కలువు, అక్కడ నీకు కౌరవులు పాండవులు యుద్ధం అవుతున్నప్పుడు నీకు అస్త్రాలు ఇస్తాడు అని చెప్తాడు మాతాజీ. అప్పుడు వెళ్తున్నప్పుడు ఒక జింక కనిపిస్తుంది. అయితే అర్జునుడు ఆరో వేసే లోపు ఇద్దరు ఒక హంటర్ ఆరో కూడా ఒకసారి జింకకు వెరీ తగ్గుతుంది. గుడ్. అది
ఆ శివుడు శివుడు ఉమ్, అయితే వాళ్ళిద్దరు నా ఫుడ్ అనుకుంటే కొట్లాడతారు. ఉమ్, అప్పుడు అర్జునునికి ఏదో డౌట్ వస్తుంది. ఈ కామన్ మ్యాన్ నాతో ఇంత ఆ, యుద్ధం ఎట్లా చేస్తాడు అని చెప్పి డౌట్ వస్తుంది. అప్పుడు వెంటనే డౌట్ రాగానే శివుడిలాగా మారిపోయి ఆ, ఓకే. నీ స్కిల్స్ కి మెచ్చుకుంటున్నా, ఇంకో తీసుకో. ఇదంతా ఏంటంటే ఒక ఉమ్, ఏమంటారు లీల లాగా కావాలని జరిగింది అదంతా. చెప్పు. నువ్వు చెప్పు. అప్పుడు ఏదో అస్త్రం మాతాజీ, పాశుపతాస్త్రము. పాశుపతాస్త్రం. వెరీ నైస్. అది అక్కడ ఏంటి అని అంటే ఆ శివుడు పార్వతి అనుకుంటా. ఐ థింక్ బోత్ కమ్ టు దిస్ ఈ అరణ్యానికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఏదో సమ్ డ్రామా ఒకటి జరుగుతుంది. అది ఒక జింకలా మారుతాడు. అది ఒక టెస్ట్ లాగానే యాక్చువల్ గా ఈయనకి ఇవ్వాలి ఆ పాశుపతాస్త్రం. అది ఇతనికి రావాలి. అతనికి రావడానికి చేసినటువంటి డ్రామానే ఇదంతా. సో అప్పుడు ఆ, ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరగడం అనేది జరుగుతుంది. ఇంకొక అతను వేస్తాడు, ఇక్కడ అర్జున వేస్తాడు. ఇది ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటది. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ లో అప్పుడు చెప్తాడు అనమాట శివ, నువ్వే గెలిచినవు. ఉమ్, అంటే శివుని యాక్చువల్ గా ఇది ఇంకా నాకు క్లారిటీగా నువ్వు చెప్పేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. నేను తెలుసుకుంది ఇంకొకటి. సరే ఏదైతే ఏంటి కానీ మొత్తానికైతే లార్డ్ శివాని ఓడించేస్తాడు. అప్పుడు పాశుపత అస్త్రాన్ని ఇస్తారు. ఓకే. నేను అది ఇంకా ఇది నువ్వు చెప్పింది నేను తెలుసుకున్నది ఏది కరెక్టో తెలుసుకొని నీకు చెప్తాను మీకు. ఎందుకంటే ఆహ్లా చెప్పింది కొంచెం డిఫరెంట్ ఉంది. నేను నేను చదివింది కొంచెం డిఫరెంట్ ఉంది. క్లారిటీగా తెలుసుకొని చెప్తా. ఓకే. ఎందుకు నీకు బేసిలూడ్స్ లో ఇలా చెప్పారా అమ్మా ఆహ్లా? కాదు మాతాజీ, కొన్ని బేసిల్ బుక్స్ లో నేర్చుకున్నా, కొన్ని బుక్స్ లో చదువుకున్నా. అందుకే నాకు మైథాలజికల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఓకే. ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకొకటి మీద కూడా పెద్ద నువ్వు పెద్ద ఒక books ఇంకొకటి దగ్గర కూడా నువ్వు చెప్పావు కదా. భీష్ముడు చక్రము యాక్చువల్ గా భీష్ముడిని రథం యొక్క చక్రం తోటే చంపుతాడు కృష్ణ. ఎందుకు ఆయన ఈ చక్రం తోటి చంపడు, విష్ణు చక్రం తోటి చంపడు. అది నువ్వు బుక్స్ లో అలా ఉంది, కానీ దట్ ఈస్ రాంగ్. నేను తర్వాత నువ్వు చెప్పిన దానికి మళ్ళీ నేను నేర్చుకున్న దానికి ఏది కరెక్ట్ అని చూసాను. ఎందుకంటే నువ్వు బేసిలూడ్స్ నుంచి వచ్చావు కాబట్టి మీ టీచర్స్ కరెక్ట్ చెప్తారు కదా, అందుకోసం సో ఐ హ్యావ్ టు క్లారిఫై అని మళ్ళీ ఒకసారి చూసాను. బట్ వాట్ ఐ సెడ్ ఈస్ రైట్. ఏంటి అంటే భీష్ముడు రథం యొక్క చక్రాన్ని తీసుకొని వేస్తాడు. భీష్ముడు అంటున్నా, కృష్ణ రథం యొక్క చక్రాన్ని తీసుకొని భీష్ముని చంపుతాడు. యాక్చువల్లీ ఎందుకు 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 అంటే ఆయన చెప్తాడు కదా, నేను ఏ ఆయుధం పట్టను అంటాడు కృష్ణ. కాబట్టి ఏ ఆయుధం పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న రథం యొక్క చక్రం ఆయుధం కాదు కదా, కాబట్టి ఆ రథం యొక్క చక్రంతో చంపుతాడు. సో అలా అలా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది యాక్చువల్లీ. So next, everyone knew that he was a great warrior. Even ద్రోణాచార్య కూడా ఆయనకి కొన్ని వెపన్స్ ఇస్తాడు తెలుసా. ఆయన యొక్క అంటే డియర్ స్టూడెంట్ కదా, చాలా డియర్ స్టూడెంట్ అర్జున ద్రోణాచార్యకి. కాబట్టి ఆయనకు కొన్ని వెపన్స్ ఇస్తాడు. ఆ వెపన్స్ తోటి టీచర్నే ద్రోణాచార్యున్నే చంపొచ్చు. అంత మంచి వెపన్స్ ఇస్తాడు, టీచరే ఇస్తాడు. So he was credited with so many military certificates. అన్ని సర్టిఫికేట్స్ పెట్టుకొని కూడా నేను ఆ పని చెయ్య ఈ పని చెయ్య అంటే ఏంటది? ఎంత నవ్వుకోరు అందరూ కదా. అన్ని ఉంచుకొని అన్ని సర్టిఫికేట్స్ పెట్టుకొని ఏ జాబ్ చేయకపోతే కూడా వేస్ట్ కదా. అట్లనే ఇక్కడ కూడా అతను అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆయనకి ఫ్రమ్ మెనీ అథారిటీస్, ఇంక్లూడింగ్ హిజ్ అడాప్టివ్ ఫాదర్. ఇంద్ర నుంచి కూడా ఉంది కదా గాంధీవం. Next, but if he abandoned the battle, not only would he neglect his specific duty as a Kshatriya,
బట్ he would lose all his ఫేమ్ పోతుంది, కీర్తి పోతుంది కదా, అందరు నవ్వుకుంటారు, చెప్పుకుంటారు ఆయన గురించి, అర్జున గురించి. నెక్స్ట్ పుట్ ఈ నెక్ బట్ he would lose all his fame and good నేమ్ పోతుంది, పేరు పోతుంది కదా. అండ్ thus prepare his royal road to hell, హెల్కి పోతాడు. ఇట్లాంటి పనులు అట్లా పారిపోతే ఏమవుతుంది, యుద్ధం నుంచి హెల్లుకు దారి ఏర్పడుతుంది అనమాట. ఆయన చనిపోయినప్పుడు మనకు ఒక్కొక్కరికి చనిపోయేటప్పుడు ఒక్కొక్క దారి ఏర్పడుతుంది, ఎవరెక్కడికి పోవాలో. సపోజ్ మీరు కనుక చాలా మీ తాతనన్ను ఎవరైనా ప్రేమించారనుకో, మీ తాత ఎక్కడుంటే అక్కడికే దారి ఏర్పడుతుంది అనమాట. సపోజ్ మీకు ఏదో హీరో, సపోజ్ ఎవరో ఒక హీరో చాలా ఇష్టం అనుకో, ఇప్పుడు సినిమా యాక్టర్లు అంటే చాలా పిచ్చి ఉంది కదా ఒక్కొక్కరికి, పోయి చచ్చిపోతారు వాళ్ళు అక్కడ పోయి. సో అట్లా ఫేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాడి కనుక సపోజ్ వాడు చాలా చెడ్డ పనులు చేసి ఏదో కుక్ అయ్యాడు అనుకో, మీరు కూడా అదే దారిన కుక్ అవుతారు. తెలుసా మీకు ఈ సంగతి? తెలుసా మీకు అసలు? ఇది కృష్ణ చెప్తాడు ఫ్యూచర్ లో భగవద్గీతలో. మీరు ఎవరినైతే ఆరాధిస్తారో మీరు అదే అవుతారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో అలా నువ్వు హెల్కి వెళ్తావు అని చెప్తున్నాడు అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, యూ గో టు హెల్ నాట్ బై ఫైటింగ్ బట్ బై విత్డ్రాయింగ్ ఫ్రమ్ బ్యాటిల్ నుంచి విరమించుకుంటే హెల్కి వెళ్తావు. ఇంకా అంతేకాదు, హెల్కి పోవడమే కాదు, ఇంకేమవుతుంది, నువ్వు పాపం మూట కట్టుకుంటావు. అది. సో దిస్ ఇస్ ద ఎండ్. సో టైం కూడా అయిపోయింది మనకి. స్పిరిచువల్ లైఫ్ అంటే పుట్టింగ్ అన్ ఎండ్ టు బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్. జై శ్రీల ప్రభుపాద. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. ఓకే, నౌ చెప్పండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. जय జై श्रील प्रभुपाद की जय. జై अनंत कोटि वैष्णव भक्त वृंद की జై जय हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे कृष्ण हरे 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 राम राम हरे हरे राम 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 हरे राम हरे. हरे हरे. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ టు హరే ఆల్ ఆఫ్ కృష్ణ. యు. యా, అందరూ తప్పకుండా రండి, రేపు అందరు రావాలి. అందరు డుమ్మాలు కొట్టేస్తున్నారు. ఓకే మాతాజీ. యా, ప్లీజ్ డూ కమ్.